ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈ స్త్రీల కూడికలో దేవుడి సమయంని మనకి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి ఇచ్చిన ఈ కొద్ది సమయంలో దేవుడు మహిమపరచబడాలని మనం వాక్యం ధ్యానించకుండా దేవుడు మన ఒక్కొక్కరితో మాట్లాడి మన హృదయంలో కార్యం జరిగించి ఆయన అనుకున్న విధంగా మార్పు చెందుకొని ఆయనకి లోబడి విధేయులుగా ఉండేలాగిన దేవుడు మనందరికీ సహాయం చేయలాగిన ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, నిన్ను ఆరాధించుకున్నటకు తండ్రి నాయన మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా, నీకు వందనాలు. అయోగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి, నీకు వందనాలయ్యా. మమ్మల్ని పిలిచిన దేవా, నీకు వందనాలు. నమ్మకమైన వాడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. చెయ్యి విడవని ఎడబాయని దేవా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. నీ వాక్యం చేత మమ్మల్ని గద్దిస్తూ, హెచ్చరిస్తూ, నడిపిస్తూ, బలపరుస్తున్న తండ్రి, నీకు వందనాలు తండ్రి. మరి ఒకసారి నీ పాదపీఠం మీద తండ్రి నేర్చుకున్నటకు తండ్రి మేము కూర్చున్నాం తండ్రి. సహాయమును దయచేయము. మా హృదయంలో కార్యం జరిగించండి తండ్రి నాయన. గ్రహింపే శక్తి మాకు దయచేయము. వినే చెవులని మాకు దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా తండ్రి నాయన, జ్ఞాపకం చేయువాడా, నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు తండ్రి. నీ మాటల చేత మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీ జీవవాకుని తండ్రి నాయన మాకు ఇస్తూ తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఒకసారి దేవా తండ్రి నాయన, నీలో మేము బలపడుటకు, పరిశుద్ధపరచబడుటకు తండ్రి నాయన, నీ వాక్యాన్ని ధ్యానించుకున్నటకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ దేవా, ఈ వాక్య ధ్యానంలో మీరే మహిమ పొందుకోవాలని తండ్రి, మీ నామమే ఘనపరచాలని తండ్రి నాయన దేవా, నీ వైపు చూస్తూ దేవా సమస్తమును మేము నేర్చుకొని దేవా నీ పోలికలోకి మేము మలచబడాలని ఆశతో తండ్రి నీ సన్నిధానంకి వచ్చినాం దేవా. కృపా కనికరమును దయచేయము తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మీరే మహిమ పొందుకొని దేవా తండ్రి నాయన, ఈ కూడికంతటిని దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోమని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈరోజు ధ్యానం కొరకు ఆదికాండము 6వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందామండి. దేవుడు నోహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఈ మాట దేవుడు నోవాతో మాట్లాడినాడండి. ఏం మాట్లాడినాడంటే, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. మనము నూతన నిబంధనలో చూసుకున్నట్లయితే దేవుని రాజ్యము బలాత్కారంలో పట్టబడి ఉన్నది అని వ్రాయబడి ఉంది. మరి బలాత్కారంతో నిండి ఉన్నప్పుడు దేవుడు దాన్ని సహించలేదు గనుక ఆయన ఏమని ఉన్నాడంటే, దానికి అంతము వచ్చి ఉన్నది అన్నాడు. మరి నోవాహు ఒకవేళ ఆయన జనన విధానం చూసినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, మెతూషల దినములన్నీ 969 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. లమేకు 150 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయును అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. అయితే నోవాహుకు జననం కనినప్పుడే, ఆయన కుమారుడుగా పుట్టినప్పుడే ఆయనకి నోవాహు అని పేరు ఇచ్చినారు. అంటే ఎందు నిమిత్తం ఇచ్చినారంటే ఆయన నెమ్మది కలుగజేయును అని అనుకొని ఆయనకు ఆ పేరు ఇవ్వబడింది. మరి మెతూషల దినములన్నీ 969 ఏండ్లు. మరి జీవ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఈ పవిత్ర గ్రంథంలో మనం చూసినట్లయితే అందరికంటే ఆయుష్కాలం ఎక్కువ అయిన వ్యక్తి ఈ మెతూషల అనే పేరుకు అర్థం ఏంటంటే, నేను చనిపోయినప్పుడు ప్రళయం వస్తుంది అని అర్థము. అయితే ఈ మెతూషల చనిపోయినప్పుడు ప్రళయం వస్తుంది కనుక ఆ ప్రళయం నుండి నెమ్మది కలగజేయుటకు ఈ నోవాహు అనే వ్యక్తిని ఇక్కడ దేవుడు అక్కడ ఏర్పరిచి ఉంచినాడు. మరి నోవాతో దేవుడు మాట్లాడినాడు, అంతం వచ్చిందని. మరి 18వ వచనం చూసినట్లయితే 6వ అధ్యాయము
అయితే నీతో నా నిబంధన స్థిరపరిచినందున నీవు నీతో కూడా నీ కుమారులను, నీ భార్యను, నీ కోడండ్రను ఆ ఓడలో ప్రవేశింపవలెను అన్నాడు. మరి ఇక్కడ దేవుడు నోవాతో మాట్లాడినాడు. మరి దేవుని స్వరము నోవాకి మాత్రమే వినబడింది. మరి ఎందు నిమిత్తం దేవుడి స్వరం నోవాకి వినబడిందంటే, దేవుడు నోవాని నెమ్మది కలగజేయని వాడుగా ఏర్పరచుకొని ఉన్నాడు. మరి దేవుడు నోవాతో ఈ ప్రళయం నుండి తప్పించుకునే మార్గము నోవాతో చెప్పి ఉన్నాడు. మరి నోవా భార్యకి కానీ, కుమారులకి కానీ, కోడండ్రకు కానీ ఎవ్వరికి కూడా ఈ యొక్క మాట దేవుడు మాట్లాడలేదు. ఆయన స్వరము దేవుడు వాళ్ళకి వినిపించలేదు. కానీ మరి ఆయన ఓడ కట్టినాడండి. ఆయన 22వ వచనం చూసినట్లయితే, నోవాహు అట్లు చేసి దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. మరి ఇక్కడ నోవాహు ప్రణాళిక ప్రకారంగా, దేవుడిచ్చిన మాట ప్రకారంగా, దేవుడిచ్చిన ఆ యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆయన నమ్మి, దేవుడు కార్యం చేస్తాడు అని నమ్మి, నేను దీంట్లో నుంచి తప్పించుకోవాలా, అంతం వచ్చుచున్నది అని ఆయన ఎరిగి, నాశనము రాబోచున్నది అని ఎరిగి, ఆయన దేవుని స్వరము వినిన మాట ఆయన జీవిత భాగస్వామి అయిన తన భార్యతో ఆ మాట పంచుకున్నాడు. మరి ఆయనకు ఒక దర్శనం ఇచ్చినాడు దేవుడు. ఏమని? నువ్వు నీ కుటుంబం తప్పించుకున్నటకు కూడా నిర్మించుకునుము అని ఆయనకు ఒక మాట ఇచ్చినాడు. ఆ దర్శనం ప్రకారంగా ఆయన ఎంతమందికి చుట్టుపక్కల చెప్పినా కూడా ఎవ్వరు కూడా నోవా మాట లెక్క చేయలేదు. ఆయన కేవలము ఆయన ఎగతాళి చేసి, ఎప్పుడు వర్షం కురవలేదు గనుక వారికి వర్షం అంటే ఏంటిదో తెలియదు, వరద వల్ల వచ్చే ప్రళయం అంటే ఏంటిదో వాళ్ళు ఎరగని వారై ఉన్నారు గనుక వారు నమ్మలేదు. చూడని వాటిని నోవా నమ్మినాడు గనుక ఆయన దేవుని మాట సత్యము అని ఎరిగి, ఆయన సత్యవంతుడైన దేవుడని ఎరిగి ఆయన భార్యతో పంచుకున్నాడు. మరి ఆయన భార్య ఆయన పిల్లలని ఆ యొక్క దర్శనము ఆమె పిల్లలకు కూడా పంచుకుంది, కోడండ్రకు కూడా పంచుకుంది. మరి ఆ కుటుంబము ఐక్యంగా కలిసి ఆ ఓడ 100 సంవత్సరములు నిర్మించినారండి. ఒక్క దినమైనా కానీ భార్య కానీ, పిల్లలు కానీ, కోడండ్రు కానీ ఎవ్వరు కూడా అలసిపోలేదు, సొలసిపోలేదు. ఎవ్వరు కూడా నేను నీ దర్శనంలో భాగం తీసుకోలేను, ఇంకా చాలా సంవత్సరాల నుంచి కడుతున్నావు, దేవుడు మరి ఆయన కార్యం చేయట్లేదు అని ఎవ్వరు కూడా వెనకంజు వేయలేదు. మరి లోకస్తులు ఎవ్వరూ నోవాహుకు సహకరించలేదు. కానీ అయినప్పటికీ నోవా ఓడ కట్టి ఉన్నాడు. మరి ఆ 100 సంవత్సరములు కేవలం 7 మాత్రమే ఆయనకు సహకరించినారు. అయినప్పటికీ ఆయన ఆ 7 సహకారంతో ఆయన ఓడని కట్టి నిర్మించి ఆయన కొడుకును, కోడండ్రను, భార్యను అందులోనికి తీసుకొని వెళ్ళినాడు. మరి దేవుడు నోవాని నీతిమంతుడుగా ఎంచినాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి అని ఆజ్ఞాపించినాడు. మరి ఇక్కడ చూసినట్లయితే నోవాతో మాట్లాడిన రీతిగా నోవా కూడా ఆయనకు విధేయుడై ఆయన కుటుంబం యావత్తు నోవా దర్శనంలో భాగం పొందుకున్నారండి. నోవాకు మాత్రమే ఆ దర్శనం ఇచ్చినాడు దేవుడు, తప్పించుకునే మార్గం యొక్క దర్శనము. మరి ఆ దర్శనంలో పాలిభాగస్తులైనారు. తండ్రి దర్శనంలో భారము కలిగి ఉండినారు. తండ్రికి ఇచ్చిన దర్శన భారమును భార్య, బిడ్డలు, కోడండ్లు కూడా మోసినారు. మరి ఇక్కడ అదే విధిగా ఒక భార్య తన భర్త యొక్క దర్శనం ఏమైనా ఉన్నట్లయితే, భార్యకి ఒక దర్శనం ఏమైనా ఉన్నట్లయితే, భర్త కూడా సహకరించినట్లయితే దేవుడి మార్గంలో దేవుడు మాట ఇచ్చిన మాట నెరవేర్చుటలో మరి ఆ భారము కలిగి ఉన్న వారమైతే ఆ మాటని మన జీవితంలో మనం కూడా నెరవేర్చుకుంటాం. అయితే ఈ దినము మనం చూసేది ఏంటంటే, తల్లి కుమారులు ఏ రీతిగా దర్శనంలో సహకారులుగా ఉండగలుగుతారో కొన్ని వచనాలు మనము చూసుకుందామండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే నోవా కుటుంబాన్ని చూసినాము. నోవా భార్య, తన బిడ్డలు, తన కోడండ్రు ఏ రీతిగా ఆయన దర్శనంలో పాలిభాగస్తులుగా ఉన్నారు. కుమారులు, భార్య ఆయన దర్శనమును నెరవేర్చుటలో వాళ్ళు పాలిభాగస్తులుగా ఉన్నారండి. మరి ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే,
ఇక్కడ చూసినట్లయితే యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసేదనని చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఇక్కడ దేవుడు కేవలం అబ్రహాముతో మాత్రమే మాట్లాడినాడు. మరి అబ్రహాంకి 2 సహోదరులు ఉన్నారు, మరి తండ్రి అయిన తేరాహు కూడా ఉన్నాడు. కానీ వారెవ్వరితో మాట్లాడకుండా కేవలము అబ్రహాముతో మాట్లాడినాడు. మరి దేవుడు అబ్రహాముతో నువ్వు లేచి వెళ్ళు అన్నప్పుడు ఆ ప్రయాణంలో ఆయన భార్య అయిన సారా కూడా ఆయనకి తోడుగా ఉందండి. ఆయన ప్రయాణంలో వచ్చిన ఒడుగుదొడుగులన్నిట్లో కూడా తన మాట మాత్రము ఎదురు మాట్లాడకుండా తన యజమానుడు ఏది ఆజ్ఞాపించిండో తనకి అది చేస్తూ వెళ్తూ వచ్చింది. కొన్ని స్థలములలో అయితే అబీమెలెకు ఆమెకు అప్పగించినప్పుడు కూడా ఆమె మౌనంగా వెళ్ళిపోయింది. మరి అబ్రహాము నా ప్రాణంకి హాని కలుగునేమో, నీవు నా సహోదరివి అని చెప్పు ప్రయాణంలో అన్నప్పుడెల్లా ఆయన సహోదరిగానే ఆమె చెప్పుకుందండి. మరి ఆయన ప్రయాణంలో ఆయనకి తోడుగా నడిచింది. ఆయన ఒడుగుదొడుకులలో ఆయనకి తోడుగా ఉన్న భార్య ఆయనకి ఇవ్వబడినందువలన అబ్రహాము కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి భార్య యొక్క సహకారముతో ఆయన ముందుకు సాగగలిగినాడు. నడుచుటలో తోడుగా ఉన్న భార్యగా ఉంది. తన ప్రయాణంలో కష్ట నష్టములో ఒడుగుదొడుగులలో తనకి తోడుగా ఉన్న భార్యగా సారా అబ్రహామునకు ఉందండి. మరి ఇక్కడ తన భార్య కూడా తన ఒక బాధ్యతను నెరవేర్చి ఆయన ప్రయాణంలో తోడుగా ఉండి నడిచిందండి. మరి మనం ఆదికాండము 14:14 చూసినట్లయితే అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన వారినైనా 318 మందుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలను తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టుననున్న హోబుమట్టుకును తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని ఒక ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము ఇంట్లో ఆయన తర్కీబ్ ఇచ్చేవాడండి. ఆయన ఒక చిన్న సైన్యం తయారు చేసుకున్నాడు. 318 మందిని సిద్ధపరచుకున్నాడు సైనికులుగా. మరి అబ్రహాము కూడా ఒక వీరుడు, సైనికుడు, గొప్ప యోధుడు గనుక ఆయన తమ్ముడు చెరపట్టబడెను, శత్రువు చేతిలో చెరపట్టబడెను అని వినిన వెంటనే ఆయన ఇంట అలవర్చబడిన వారితోటి వెళ్ళి ఆయనను విడిపించుకొని వచ్చి ఉన్నాడు. మరి అబ్రహాముకు కూడా ఇక్కడ దర్శనం ఉంది. ఆయన తమ్ముడు చెరపట్టబడినప్పుడు ఆయనని విడిపించుకోవాలి అని. అనేకులు చెరపట్టబడి ఉన్నారు మన సహోదరులు. మరి మనకి కూడా అటువంటి దర్శనం ఉందా? మనము కూడా అలవర్చబడుతున్నాం కదా మన సంఘంలో. మరి మనకి ఇటువంటి దర్శనం ఉందా? ఈ పోరాటంలో మనము కూడా పోరాటం చేయట్లో సిద్ధ మనసు కలిగిన వారమై ఉన్నామా? మనం అలవర్చబడి కేవలము వెనక వెళ్ళిపోతున్నామా? మనము వెనక వెళ్ళిపోయిన వారమైనట్లయితే అమాలేకీయులు వెనక ఉన్న వారిపైన దాడి చేసినట్లు రీతిగా మనపైన కూడా సాతాను దాడి చేయుటకు ఎప్పుడు సిద్ధముగా ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేసినాడండి, ఆయన తమ్ముడును ఆస్తిని వారి స్త్రీలను ప్రజలను అందరినీ తిరిగి తీసుకొని వచ్చినాడు. అయితే మనకి కూడా ఈ బాధ్యత ఉంది కదండి. మనం కూడా మన సహోదరులు ఎవరైతే పట్టబడినారో, మన యొక్క రక్త సంబంధులు ఎవరైతే పట్టబడినారో, మనకు తెలిసిన వారు ఎవరైతే శత్రువు చేతిలో కీలుబొమ్మగా ఉన్నారో వాళ్ళందరినీ విడిపించబడుటకు మనము కూడా సంఘంలో అలవర్చబడవరమై ఉన్నాము. మనం కూడా బలవంతులుగా ఉన్నాం. మనం కూడా ఆయన సైన్యాధిపతి దేవుడు గొప్ప సైన్యాధిపతి కాబట్టి ఆయన సైన్యంలో మనం చేరిన వారమై ఉన్నాం కాబట్టి మనము కూడా యోధులమే. కొంతమంది యుద్ధ రంగంలో ఉంటారు, కొందరు సామాగ్రి దగ్గర ఉంటారు. కాబట్టి కొంతమంది వారు ప్రకటిస్తారు, దేవుని సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించేవారుగా ఉంటారు. కొందరు రహస్యంగా ఇంట్లో ఉండి లేకపోతే సంఘంలో ఉండి చేతులెత్తి ప్రార్థించే వారంగా ఉంటారు. కాబట్టి ఇటువంటి వారంగా ఉంటే అనేకులైన సహోదరులను మనం శత్రువుల
చేతిలో నుంచి తిరిగి మనం తీసుకొని రావచ్చు. కాబట్టి ఈ యొక్క దర్శనం కలిగిన వారితో మనం కూడా సహకారులుగా ఉన్నట్లయితే మనము కూడా ఇక్కడ అబ్రహాముకి వీళ్ళు అలవర్చిన వారి వలన అబ్రహాముకి విజయం పొందుకున్నాడండి. ఆయన విజయమునకు వీరులుగా సహకరించి ఆయన తమ్ముడిని మరి ఆయన స్త్రీలని మరి ప్రజలని ఆస్తినితో కూడా తిరిగి తీసుకొని వచ్చున్నారు. మరి ఆత్మలను విడిపించుటకు విజయము కలుగజేసిన వారు వీరు. మనము కూడా తండ్రి పనిలో భారం పంచుకొని మనము కూడా మన వంతు సహాయము మనం ఆత్మల విడుదల కొరకు మనం ప్రాధేయపడి ఆత్మల సంఖ్యలు తెంచబడులాగున వారి యొక్క కట్లు విరవబడులాగున మరి మనం కూడా ప్రార్థించి మనం కూడా ఒక ప్రార్థన వీరులుగా ఉండినట్లయితే మరి సువార్త ప్రకటించినప్పుడు మరి అక్కడ ఆత్మలు రక్షింపబడి మనం కూడా తిరిగి ఆత్మలని దేవుడి రాజ్యంలో తిరిగి అప్పగించు వారముగా మనము ఉంటామండి. మరి అదే రీతిగా ఆదికాండము 22 కొన్ని చూసుకుందామండి. ఆదికాండం 22 మొదటి వచనం మొదటి వచనము 3వ వచనము 16వ వచనము. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆయనకు ఒక పరీక్ష పెట్టినాడండి. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. ఇక్కడ దేవుడు అబ్రహామునకు పరీక్ష పెట్టినాడండి. 100 సంవత్సరములు ఆగినాక ఆయనకు ఒక కుమారుని ఇచ్చినట్టే ఇచ్చి దేవుడు ఆయనని పరీక్షించినాడు. ఎందుకు పరీక్షించినాడంటే ఈయన ఇంకా నాకే సేవ చేస్తాడా, లేకపోతే ఆయనకి ఇచ్చిన కుమారుని వలన ఆనందం పొందుతాడా, ఆయన నాకంటే ఎక్కువగా ఇస్సాకుని ప్రేమిస్తాడా అని ఒక పరీక్ష పెట్టినాడు. మరి ఇక్కడ చూచినట్లయితే మరి ఆయన అబ్రహాము కుమారుని వెంట పెట్టుకొని ఇద్దరి పనివారిని ఎంబరి పెట్టుకొని దహన బలిగా ఆయన కుమారుని తీసుకొని కట్టెలు తీసుకొని వెళ్తూ ఉండేనండి. మరి అక్కడ చూసినట్లయితే ఆయన ఇస్సాకు తండ్రిని అడుగుతాడు, మరి తండ్రి దహన బలికి పశువు లేదు, కట్టెలు ఉన్నాయి, నిప్పులు ఉన్నాయి అంటే అబ్రహాం అంటాడు దేవుడే దహన బలి అక్కడ చూసుకుంటాడు అని చెప్తాడు. మరి అబ్రహాము మాటకి కట్టుబడి ఆయన దహన బలిగా ఇస్సాకుని సిద్ధపరిచి బలిపీఠం మీద పెట్టినప్పుడు మారు మాట్లాడకుండా విధేయుడైన కుమారుడు కలిగి ఉన్నందున అబ్రహాము పరీక్షలో ఆయన గెలిపించిన కుమారుడుగా ఇస్సాకు నిలిచిపోయినాడండి. తండ్రి పరీక్ష కుమారుడు గెలిపించినాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 16వ వచనము, నీకు ఒక్కడే అయిన నీ కుమారుని వెనుక తీయలేదు. ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. నీ సంతతి వారును తన శత్రువుల గవిని స్వాధీన పరుచుకొందురు. మరి కుమారుని ద్వారా తండ్రికి కూడా జయం వచ్చిందండి. కుమారుడు ఇక్కడ మాట్లాడకుండా దహనబలిగా కట్టబడినప్పుడు కూడా పశువుగా కట్టబడినప్పుడు మరి ఇస్సాకు తండ్రి చిత్తానికి తల వంచినాడు. కానీ ఆయన నేను నీకు విరోధంగా ఏ మాట మాట్లాడను అనేసి మౌనంగా ఉండి ఆయన తండ్రిని నమ్మి ఆయన తన్ను తాను సమర్పించుకొని తండ్రి పరీక్షలో గెలుచులాగిన కుమారుని విధేయత చూపించినాడండి. మనం చూసినట్లయితే నోవాహు భార్య వాళ్ళేమో వాళ్ళ దర్శనంగా భావించి 100 సంవత్సరములు వాళ్ళు కష్టపడి ఆయనతో పాటు శ్రమించి మరి చితిస్నానపు మారును కీలును మరి 3 అరలుగా కట్టి మరి వాళ్ళు జంతువులు పశువులు పక్షులు అన్నీ వచ్చేలాగున వాటికి గుమ్మమును తయారు చేసిన అన్నిట్లో వాళ్ళు సహకరించి ఆయన దర్శనం నెరవేర్చినారండి. మరి సారా కూడా అబ్రహాము పిలుపుకి లోబడి అబ్రహామును పిలిచినాడు, నా యజమానుని పిలిచినాడు అని ఆ పిలుపుకి లోబడి భార్య కూడా తన వంతు సహకారమునిచ్చి తన కూడా ఆయన ప్రయాణంలో తోడుగా ఉండి కష్ట నష్టములన్నీ భరించి వేదనలన్నీ భరించి
భరించి అవమానాలన్నీ భరించి కూడా తన అబ్రహాముకు తోడుగా నిలిచిందని. మరి ఇంట పుట్టిన దాసులు కూడా అబ్రహామునకు విజయం ఇచ్చినారు, ఆత్మలను రక్షించులాగన, తన సహోదరుడైన లోతు ఆత్మని రక్షించుకునేలాగున. అక్కడ కూడా వారు సైన్యము 318 మంది సైన్యము, వాళ్ళు వీరులుగా అబ్రహాముతో వెళ్ళి అబ్రహామునకు విజయము కలుగజేసిన వారిగా ఉన్నారు. మరి ఇక్కడ కూడా ఇస్సాకు తండ్రి పరీక్షలో గెలిపించిన కుమారుడుగా నిలిచిపోయినాడు. మరి అదే ఆదికాండము 23వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, 26వ అధ్యాయము 18వ వచనం, 26:18 ఇక్కడ చూసినట్లయితే, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చప్పుననే తిరిగి వాటికి పేర్లు పెట్టెను. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము బావులు త్రవ్వించినాడండి. అక్కడ ఎన్నో మార్లు అబీమెలెకు కూడా కలుగజేసుకున్నాడు, బావులు త్రవ్వించినాడు. త్రవ్వించినాక అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు ఆ యొక్క బావులన్నీ మూసివేసినారు. మరి ఇస్సాకు తిరిగి ఆ బావులను త్రవ్వినట్టు, తిరిగి నీళ్లను ఆ బావిలో నుంచి తీసినట్టుగా చూసినారు. ఇక్కడ కూడా తండ్రి యొక్క దర్శనము, తండ్రి యొక్క ఉపదేశం ఏమై ఉందో అదే ఉపదేశం ప్రకారముగా ఇస్సాకు కూడా అదే పేర్లని కూడా పెట్టి ఉన్నాడు. ఆయన తండ్రి వాటికి ఏ పేర్లు పెట్టెనో మార్చలేదండి. ఆయన సొంత పేర్లు అక్కడ పెట్టలేదు. తండ్రి తవ్వించిన బావులకు తండ్రి పెట్టిన పేర్లు మాత్రమే ఆయన అక్కడ పెట్టి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన తండ్రి పేరు కూడా ఆయన నిలబెట్టిన కుమారుడుగా ఇక్కడ ఉన్నాడు. ఏ మాత్రము నేను తిరిగి త్రవ్వించిన కదా, నేను నా పేరు, నాకు ఇష్టం వచ్చిన పేరు ఇక్కడ పెట్టుకోవచ్చు అని ఆయన చిత్తం ఉంటే పెట్టుకోగలుగుతాడు. కానీ ఇది ఎల్లప్పటికీ, ఎప్పటికీ, ఎన్నటికీ, నిరంతరము ఇది ఒకటే, నా తండ్రి అయిన అబ్రహాము త్రవ్వించిన బావి అని ప్రజలకి తెలవాలి గనుక ఆయన అబ్రహాము పెట్టిన పేర్లేనే అక్కడ తిరిగి ఆయన పెట్టి ఉన్నాడు. అవే నామకరణం చేసినాడు గనుక ఎప్పుడైనా ఎవరైనా అడిగినట్లయితే ఇది ఇస్సాకు త్రవ్వించిన బావి అని ఎవరు చెప్పరండి. ఇది అబ్రహాము త్రవ్వించిన బావి, ఇది అబ్రహాము త్రవ్వించిన బావిలోని నీళ్ళనే వాళ్ళు మాట్లాడుకుంటారు. కాబట్టి ఇక్కడ ఇస్సాకు తండ్రి యొక్క పేరుని అక్కడ తుడిపివేయకుండా తండ్రి ఇచ్చిన పేర్లే పెట్టి తండ్రి యొక్క పేరుని అక్కడ నిలబెట్టిన కుమారునిగా మనము చూడవచ్చునండి. మరి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక ముందు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని నడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను. మరి ఇక్కడ చూసినట్లయితే ఎలీషా ఏలియాకి ఆయన దాసుడుగా ఉండినాడండి. మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడండి, నేను నిన్న ఎక్కడి నుంచి బేతేలుకు వచ్చినాడు, గిల్గాల్కి వచ్చినాడు, ఎరికోకి వచ్చినాడు, యోర్దాన్కి వచ్చినాడు. మరి ఆయన నువ్వు రావద్దు నాతోటి, ఇంకా చాలు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అంటే, యెహోవా జీవము తోడు, నేను నిన్ను విడువను, నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పి ఆయన వచ్చినాడు. ఆయనకున్న దర్శనమే నాకు కావాలి, ఆయనకున్న ఆత్మనే నాకు కావాలి. ఆయనకున్న ఆత్మ మాత్రం కాదు, 2 పాళ్ళు ఆత్మ నా మీదికి కావాలి అని ఆశపడినాడు. ఒక దర్శనమునే భారముగా పోసుకున్న కుటుంబాన్ని చూసినాము. మరి ఒక ప్రయాణంలో తోడుగా నడిచిన భార్యను చూసినాము. మరి పరీక్షలో గెలిపించిన కుమారుని చూసినాము. మరి అదే కుమారుడు తండ్రి పేరు నిలబెట్టిన కుమారుడుగా చూసినాము. మరి ఆయన ఇక్కడ చూసినట్లయితే తండ్రి, ఆయనకి తండ్రిగా ఉన్నాడు. ఎలీషాకి తండ్రిగా ఉండి ఆయన ఆత్మలో పాలు కావాలా, 2 పాలు నాకు కావాలని ఆశించిన వాడిగా ఉన్నాడు. మనం కూడా సంఘంలో ఒక దర్శనంలో భారము కలిగిన వారమై, ఒక పనిలో సైన్యంగా వెళ్ళేటప్పుడు ఒక పనిలో భారము కలిగిన వారమై
మనం ఉండినట్లయితే మనము కూడా మనతోటి సహాయము, మన భుజము మనము కూడా అందించిన వారం అయినట్లయితే మనము కూడా గెలిపించిన వారం అవుతామండి. ఎందుకంటే యోధులుగా మనం అందరం వెళ్ళలేకపోవచ్చు, కానీ మనం సామాగ్రి చూసుకునే వారంగా ఉండొచ్చు, భోజనం సిద్ధపరిచే వారంగా ఉండవచ్చును, భోజనము వడ్డించే వారంగా ఉండవచ్చును, సహకారులుగా ఉండవచ్చును. కనుక మనము కూడా ఆ కార్యంలో భారం పంచుకున్న వారం అయితే దేవుడు ఆశీర్వాదము, మరి అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఏమన్నాడండి, మీ కుటుంబాలను దీవిస్తాను, మీరు మాకు స్వాస్యంగా ఉంటారని చెప్పి దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసినాడు. వాళ్ళ కుటుంబం కూడా ఆ వాగ్దానం పొందుకున్నది కనుక అవి ఆశీర్వాదాలు మన మీద కూడా తప్పకుండా వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎలీషా అంటున్నాడు, నాకు 2 పాళ్ళ ఆత్మదాహము, ఆయనకి ఒక ఆత్మదాహము కూడా కలిగి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎలీషా 2 పాళ్ళ ఆత్మను ఆశించి బేతేలునకు వెళ్ళినాడు, ఎరికోకి వెళ్ళినాడు, యోర్దానుకి వెళ్ళినాడు, గిల్గాల్కి వెళ్ళినాడు. ఆయనని మాత్రం వెంబడించడము మానలేదు. మరి ఏలియా కూడా చూసినాడు, ఈయన కుమారుడు నన్ను విడిచిపెట్టేలాగున లేడు, కాబట్టి నేను వెళ్ళిపోవు సమయంలో నీవు నా అగ్నిరథములు చూసిన వాడవైతే నీవు ఆశించిన వాడిని పొందుకుంటావన్న కన్ను రెప్ప కొట్టకుండా తండ్రి ఆరోహణమయ్యేటప్పుడు చూడాలని ఆశతో చూసి ఆయన పొందుకున్నాడు. ఆ ఆశ, ఆ ఆసక్తి, ఆ రోషము, ఆ పౌరుషము, ఆ యొక్క భారము మనం కూడా కలిగి ఉన్నట్లయితే మనం ఒకరిని ఒకరు రేపుకున్న వారం అవుతాం, ఒకరి పక్షంగా ఒకరు నిలబడే వారం అవుతాం. ఎందుకంటే ఒంటిగా ఉండి మనం చేయగలిగినది తక్కువ, కానీ మనం రెండు మూడు పేట్ల తాడు బహుబలంగా ఉంటుంది కనుక ముగ్గురు కలిస్తే ఇంకా బహుబలంగా కార్యం చేయగలుగుతారు కనుక ఇంకా గొప్ప సేవ జరుగుతుంది కనుక మనము కూడా ఒక సంఘంలో ఒక అవయముగా ఉన్నందుకు మనం కూడా మన అవయము చేయ కార్యములు మనం కూడా చేయాల్సిందే. అయితే మనం చూసే పౌలు మన తిమోతికి రాస్తాడండి, ఆయనను కూడా నా కుమారుడా అని అంటాడు. 1 తిమోతి 1 అధ్యాయము 1 అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. మరి ఇక్కడ తిమోతి తల్లి అయిన యూనికేని బట్టి, అవ్వ అయిన లోయాని బట్టి ఆయన కూడా రేపబడి, ఆయన కూడా విశ్వాసంలో ఆయన విశ్వాసం కలిగిన వాడై ఆయన కూడా పౌలును వెంబడించి ఆయనకు ఒక కుమారుడై ఉన్నాడు. మరి ఆయన కుమారుడై ఉండి ఆయన యోగ్యుడైన వాడు అని కూడా పౌలు ఒక దగ్గర అంటాడని. ఆయన యోగ్యుడు. కొలసీలో మనం చూసినట్లయితే, ఫిలిప్పీ పత్రికలో చూసినట్లయితే ఆయన అంటాడు, 2వ అధ్యాయము 2:20 చూసినట్లయితే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత, ఇక్కడ తిమోతి గురించి మాట్లాడుతున్నాడండి. మనము 19వ వచనం చూసినట్లయితే, నేనును మీ క్షేమమును తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకి పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. ఇక్కడ తిమోతి గురించి మాట్లాడుతున్నారండి. అయితే 21వ వచనంలో చూసినట్లు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారే గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత, తిమోతి యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో అలాగు అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. ఇక్కడ తిమోతి గురించి పౌలు గారు ఎంతో గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడండి. ఆయన అంటున్నాడు, ఆయన యోగ్యుడు అంటున్నాడు, ఆయన నా కుమారుడు అంటున్నాడు. మరి నీ విశ్వాసము బహు గొప్పది అని అంటున్నాడు. మరి నీవు నీ మనస్సాక్షికి మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఉన్నావని చెప్తున్నాడు. మరి నీ ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడమని ఆయనకి అప్పగించుచున్నాడు. జాగ్రత్తలు కూడా కుమారునికి చెప్పి ఉన్నాడు. మరి ఇక్కడ పౌలుని చూసినట్లయితే ఆయన తిమోతి మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన
నాకు కుమారుని వలె తండ్రికి సేవ చేసిన కుమారుని వలె నాకు సేవ చేసి సువార్త వ్యాపకములో ఆయన నా పక్షముగా ఉండి నాకు సహకారిగా ఉన్నాడు అనేసి ఇక్కడ ఆయన పౌలు ఎంతో గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడండి. మరి పౌలు గారు అదే విధంగా ఫిలోమోన్ రాసిన పత్రికలో చూసినట్లయితే ఫిలోమోన్కి రాసిన పత్రికలో ఆయన అంటాడు, ఫిలోమోన్ 13వ వచనంలో చూసినట్లయితే 12, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకి తిరిగి పంపి ఉన్నాను అని అంటాడు. 10వ వచనం చూసినట్లయితే 10వ వచనం నుంచి, కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు నందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. ఆయన ఒనేసిము ఫిలోమోన్కి దాసుడుగా ఉండినాడండి. ఆయన దాసుడుగా ఉండి ఆయన దగ్గర ఆయన విశ్వాసంగా ఉండకుండా పారిపోయేసి వచ్చినాడు. ఆయన ఖైదీగా ఉండినాడు. పౌలు ఉన్న ఖైదీలోనే ఒనేసిము కూడా ఉన్నాడు. కానీ ఆ సమయంలో ఒనేసిము మారు మనసు పొంది, అందుకనే పౌలు అంటాడు, నేను బంధకంలో ఉన్నప్పుడు నేనని ఒనేసిమును నేను కని ఉన్నాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఎటువంటి వాడని సాక్ష్యం ఇస్తున్నాడండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకి తిరిగి పంపి ఉన్నాడు. ఎటువంటి కుమారుడు నేనండి, ప్రాణము వంటి వాడు అన్నాడండి. తిమోతి గురించి సాక్ష్యం ఇచ్చినాడు. ఇక్కడ ఒనేసిము గురించి కూడా ఆయన సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఈయన నా ప్రాణము వంటి వాడు. అప్పుడు నీకు ప్రయోజనకరముగా లేడేమో ఆయన, కానీ ఇప్పుడు నీకు ప్రయోజనకరముగా నీకును నాకును ప్రయోజనకరమైన వాడు గనుక ఆయనని చేరదీయము. ఆయనకి చేసిన ఖర్చంతా కూడా నేనే వచ్చి చెల్లిస్తాను అని కూడా ఫిలోమోనుతో అంటాడండి. మరి ఇక్కడ చూసినట్లయితే తల్లులు కొంతమంది, ఎంతోమంది గ్రంథంలో మనం చూసిన వారమైతే అనేకులు వారి యొక్క యజమానుల యొక్క దర్శనమును నెరవేర్చుటకు సహకారులుగా ఉన్నారు. కుమారులు కూడా వారి యొక్క తండ్రి దర్శనమును నెరవేర్చువారంగా భారము మోసిన వారుగా ఉన్నారు. మరి ఆయన పోరాటంలో వెళ్ళినప్పుడు విజయం ఇచ్చుటకు కుమారులు అలవర్చబడిన సైన్యము కూడా వారితో పాటు ఉన్నారు. కాబట్టి అన్ని అవయవాలు సహకరిస్తేనే కానీ గొప్ప విజయం వస్తుంది. అప్పుడే కానీ దైవాసక్తితో కన్యకగా క్రీస్తు ముందర నిలబెట్టాలి అనే ఒక దర్శనము నెరవేర్చుటకు మనమందరము సహకారులుగా ఉంటాము. కాబట్టి మనము ఇవి కొన్ని వచనాలు మనకి పాఠములుగా నేర్చుకొని మన వంతు భారమును, దర్శన భారమును, మరి పని భారమును, మరి ఆయన పోరాటంలో ఒక భారమును కలిగిన వారై మనము కూడా సువార్త వ్యాప్తి నిమిత్తమై మనము కూడా ఆ పోరాటంలో ఒక చిన్న అవయముగా పనిచేసి విజయము కలుగులాగున మనము కూడా మన జీవితాలని మలుచుకొనుటకు దేవుడు సహాయం చేయులాగున ప్రార్థించుకుందామండి. మహోన్నతుడా, మహిమగల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మహిమగల రాజా తండ్రి, మాకు ఒక దర్శనం ఇచ్చినావు ప్రభా, మాకు ఒక నిరీక్షణ ఇచ్చినావు తండ్రి, మాకు ఒక గురిని ఇచ్చినావయ్యా, మమ్మల్ని ఏర్పరచుకున్నావయ్యా, నీ సైన్యంలో మమ్మల్ని చేర్చుకున్నావు తండ్రి. మమ్మల్ని ఒక యోధులుగా చూడాలని ఆశించిన దేవా, నీ సువార్త వ్యాప్తి నిమిత్తం మేమందరము భారంతో పనిచేయాలని ఆశపడిన దేవా. అవును ప్రభువా, మేమందరము మా సొంత కార్యములనే చూసుకుంటున్నాము ప్రభువా, క్రీస్తు కార్యములను చూడని వారం అయి ఉన్నాము తండ్రి. మా హృదయంలో రేపిన మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా ఆత్మ కొరకు మేము ఘోషించు వారంగా ఉండేలాగిన సహాయమును దయచేయము తండ్రి. మా ఒక్కొక్కరికి తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మ నింపుదలని దయచేయండి ప్రభువా. మమ్మల్ని తండ్రి పౌరుషవంతులుగా తండ్రి రోషము కలిగిన వారంగా చేయండి ప్రభువా. తండ్రి నీ సైన్యంలో ఉండి తండ్రి నీకు ఓటమిని తేకుండా తండ్రి నీకు విజయం ఇచ్చి వారంగా ఉండేలాగిన మాకు సహాయమును దయచేయము తండ్రి. దేవా, మేము వెనుకంజు వేయువారముగా ఉండకుండా దేవా తండ్రి, ఏది ఏమైనప్పటికీ దేవా ఒక తండ్రి నాయన
పశుపక్షులు తండ్రి నాయన నీ మాటకి తండ్రి నాయన విధేయత కలిగి దేవా తండ్రి నీవి చెప్పిన మాటకి విధేయులై తండ్రి ప్రాణమును సహితము తండ్రి నాయన లెక్క చేయకుండా దేవా తండ్రి నాయన నీ సువార్తను ప్రకటించుటలో నీ కార్యము జరిగించుటలో సహకారులుగా ఉన్నాయి తండ్రి. మేము మనుష్యులము తండ్రి నాయన మాకు వివేచన జ్ఞానమునిచ్చిన దేవుడవు తండ్రి నాయన నీవు మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నావో మాకు చెప్పినావు తండ్రి. మరణాంతరము మా కొరకు ఏమి సిద్ధముందో తండ్రి అది మాతో బోధించినావు ప్రభువా. అయినప్పటికీ మేము నిర్లక్ష్యంగా ఉన్నాము తండ్రి. దయతో మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను ప్రభువా. తండ్రి ఇప్పటికైనా తండ్రి నాయన మేము తండ్రి మా యొక్క కనులను తెరిచి దేవా నీ కార్యములలో తండ్రి నాయన మేము సహకారులుగా ఉండేలాగిన సహాయమును దయచేయం. నీ సువార్త వ్యాప్తి నిమిత్తము తండ్రి మేము పోరాడువారుగా ఉండేలాగిన సహాయమును దయచేయం. సత్యవాక్యమును మాకు అప్పగించినవయ్యా తండ్రి నాయన మేము అబద్ధ బోధలో మేము వెళ్ళిపోకుండా మేము బలాత్కారంతో పడిన వారమై ఉండకుండా దేవా నీ వాక్యం చేత మేము పట్టబడిన వారమై ఉన్నాం తండ్రి. అయినప్పటికీ మా సొంత కార్యములు చూసుకొని నీ కార్యములు నిర్లక్ష్యం చేయు వారంగా ఉన్నాం తండ్రి. దయతో క్షమించండి ప్రభువా. మరొకసారి తండ్రి ఈ మాట మా హృదయంలో ఉంచి మమ్మల్ని రేపినందుకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన దర్శనమును తండ్రి మా ఆత్మీయ తండ్రికి ఇచ్చిన దర్శనమును నెరవేర్చే వారంగా ఉండేలాగిన సహాయమును దయచేయం. పోరాడు వారంగా ఉండేలాగిన సహాయమును దయచేయం. ప్రార్థించు వారంగా ఉండేలాగిన సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ రోషమును ఆత్మను ఆ పౌరుషమును తండ్రి నాయన మాకును దయచేయమని బతిమాలుకుంటున్నాము దేవా తండ్రి. మా సహాయమును దయచేయమని దేవా మా అందరి ద్వారా మా సంఘము ద్వారా తండ్రి నాయన ఈ సేవ ద్వారా మీరే మహిమ పొందుకొని దేవా తండ్రి పట్టబడిన ఆత్మలను తిరిగి నీకు అప్పగించు వారంగా తండ్రి నాయన మా వంతు ప్రయాసం మేము పడులాగన మాకును సహాయము దయచేయమని బతిమాలుకుంటున్నాను తండ్రి. ప్రభువా మా సొంత కార్యములను మేము చూడకుండా దేవా తండ్రి అవి ఎల్లప్పుడూ ఉండునవే తండ్రి నాయన. నీవు ఎల్లప్పుడూ ఉండువాడవు కావని తండ్రి అపోస్తులతో చెప్పినావు ప్రభువా. పేదలు ఎల్లప్పుడూ ఉండువారే నేనేను ఇక్కడ ఉండనని సెలవిచ్చినావు. ఆ కార్యములు మా జీవితాంతం ఉంటాయి ప్రభువా. అవి ఎక్కడికి ఒక దినం ఒక్క సమస్య వస్తుంది, మరి ఒక దినం ఇంకొక సమస్య మా ఎదురుగా నిలబడుతుంది. కానీ దేవా మేమందరము దాన్ని దాటిపోయి దేవా నీ సువార్త వ్యాప్తి నిమిత్తమై తండ్రి మేము ప్రయాసపడు వారమై ఉండేలాగున మాకు సహాయమును దయచేయం. మా వంతు తండ్రి నాయన మా వంతు తండ్రి చప్పున మేము కార్యం చేయలాగున సహాయం చేయలాగున తండ్రి సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం దేవా తండ్రి. మా అందరి ద్వారా మీరే మహిమ పొందుకోమని దేవా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధాత్ముడా మాతో ఈ మాటలు మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా తండ్రి రాబో దినములలో తండ్రి నాయన తిరిగి మేము కూడుకొని నీ నామాన్ని ఘనపరచే బిడ్డలుగా ఉండు వరకు నా తండ్రి మీ తోడు మీ సహాయం మాకు ఎల్లప్పుడూ ఉంచి దేవా నీ మాట చొప్పున మమ్మల్ని నడిపించి నీకు విధేయులుగా జీవించలాగున కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ.